जय संत रविदास महाराज की जय। కూర్చోపోతే జాగ్రత్త संत गुरु रविदास महाराज की जय। संत गुरु रविदास की जय। పేపర్కి వాళ్ళు కాబట్టి మనకు స్పష్టత ఉండాలి. బట్ అటు ఇటు వెనుక లైటు మత్స్యామ ఇవన్నీ ఉంటే తీసుకొస్తాయి. మళ్ళీసారి ఒకటి రెండు ఫోటోలు కరెక్ట్ దగ్గరకు వచ్చి సంత్ గురు రవిదాస్ మహారాజు గారి 650 జయంతి ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భం ఇది. కాశీ పట్టణం దగ్గరలో ఉండేటువంటి సీర్ గోవర్ధనపురంలో రవిదాస్ మహారాజు జన్మించారు. వారి గురువు స్వామి రామానంద. ఆ సమయంలో సికిందర్ లోడి యొక్క అకృత్యాలు, వాళ్ళ యొక్క దాడులు, బలవంతపు మత మార్పుల కారణంగా అక్కడ ఉండే సమాజం అంతా కూడా అత్యాచారాలకు, అకృత్యాలు లోనవుతున్నప్పుడు ప్రజల మధ్యలో అతను ముఖ్యంగా సంత రవిదాస్ ఒక భక్తి ఉద్యమాన్ని తీసుకొచ్చారు. సంత రవిదాస్ మహారాజు గారి సమకాలికుడు కబీర్ దాస్. ఇట్లా ఒక 10-15 మంది ఆ యొక్క భక్తి ఉద్యమంలో పాల్గొని అటు మత మార్పిడికి లోను కాకుండా సొంత ధర్మాన్ని కాపాడడం కోసం ఒక సత్సంగాన్ని నిర్వహించేటువంటి పనికి పూనుకున్నటువంటి వారు సంత రవిదాస్. సంత రవిదాస్ మహారాజు స్వయంగా పశువుల కళేబరాన్ని మోసుకురావడం, వాటి శుభ్రం చేయడం, వాటితో చెప్పులు కుట్టడం, అలాగే చెప్పులు కుడుతూ 2 జతల చెప్పుల్లో ఒక జత చెప్పులేమో సాధు సంతులకి తీర్థయాత్రలు వెళ్ళి వాళ్ళకి ఇవ్వటం, ఇంకొక జత చెప్పులు అమ్మి తన యొక్క పోషణ కోసం దాన్ని ఉపయోగించడం. ఈ విధంగా ఒక చర్మకార వృత్తిలో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో, ఉత్తర భారత ప్రాంతంలో వాళ్ళని చెమారని పిలుస్తుంటారు. అలాంటి వృత్తిలో జన్మించి, అలాంటి వంశంలో జన్మించినటువంటి వ్యక్తి ఒక భాగ్యశైలిగా, ఒక పరమయోగిగా పనిచేయడం అనేటువంటిది ఈ దేశం చేసుకున్నటువంటి అదృష్టం. కాశీరాజు, అలాగే చిత్తోడు రాణి ఝాలీబాయి, అలాగే కృష్ణ భక్తురాలు మీరాబాయి, ఇట్లాంటి మహాపురుషులందరూ కూడా సంత రవిదాసుని ఆదర్శంగా తీసుకుని గురువుగా ఎంచుకుని పనిచేశారు. ఈ రోజున దేశంలో సామాజిక సమరసత వేదిక, అలాగే దేశంలో ఉండేటువంటి మోచి సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, వాళ్ళ సభ్యులు అందరూ కలిసి ఈ సంవత్సరం అంతా 650 జయంతి ఉత్సవాల సందర్భంగా ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అలాగే నగరాల్లో ఉండేటువంటి విద్యావంతుల మధ్యలో సంత రవిదాస్ యొక్క బోధనల్ని అర్థం చేయించడం, ఒకటి కులం పేరుతో కొట్లాడుకోవడం కాకుండా, కులతత్వాన్ని పెంచి పోషించడం కాకుండా దేశమంతా సమైక్యంగా ఉండాలనేటువంటి ఒక ఆలోచన, ఒక సిద్ధాంతాన్ని ముందు పెట్టుకొని ఈ యొక్క 650 జయంతి ఉత్సవానికి శ్రీకారం చుట్టింది ఈ సమరసత వేదిక. కాబట్టి రాబోయేటువంటి జూన్ మాసం నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. గత ఫిబ్రవరి 22వ తేదీన హైదరాబాద్లో ఒక 400-500 మందితో ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో గరికపాటి నరసింహారావు గారు సంత రవిదాస్ యొక్క వారి జీవితం గురించి చక్కటి వారు ఉపన్యాసం కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం అంతా గురు రవిదాస్ బోధనలు అన్ని వర్గాల వారికి చేరవేయాలనేదే ఈ యొక్క 650 జయంతి ఉత్సవం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. వీళ్ళు చదవాలని చెప్పేసి ఇస్తారన్నమాట. ఇట్లా అందరి దగ్గర ఈ పత్రం ఉండాలి. అట్లా డీటెయిల్ మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి ఒక సర్వే స్టార్ట్ అయింది. ఇక్కడ కరీంనగర్లో ఎన్ని కుటుంబాలు కలిశారు సార్? అక్కడ పేరేంటి? చాలా మంది ఒక 20 కుటుంబాలు కలిశారు. ఇప్పుడు 20 కుటుంబాలకి చాలా మంది ఉన్నారు అక్కడ. 20 మంది మనకు అక్కడ ఉన్నటువంటి కాబట్టి వాళ్ళందరూ సర్వే చేసి ఇట్లా అందరి దగ్గర సర్వే ప్రారంభమైంది. నేనేమంటే మీరు కొంచెం ఉన్నాయి వీళ్ళ కనుక మనం రాసామనుకోండి, వాస్తవంగా మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా దీనమైన పరిస్థితి కదా. మనం కోటీశ్వర్లం కాదు, లక్షాధికారులం కాదు. ఏదో ఇస్తే ఆ లింక్ ఓపెన్ చేసి ఆ ప్రశ్నలు నింపగలిగే వాళ్ళు ఉంటే వాళ్ళకి లింక్ పంపిస్తాం. లేదంటే మేము మాకు తెలియదు, ఆ పద్ధతి తెలియదు అనుకోండి, ఎవరైనా మన వాళ్ళే ఒకరిద్దరు వస్తారు మన దగ్గరికి, వచ్చేసి మీ దగ్గర 5 నిమిషాలు వచ్చి మొత్తం ఆ ప్రశ్నలు నింపేసేసుకుంటారు. కింద సబ్మిట్ ఇవ్వడం కానీ మాకు వచ్చేస్తారు. ఇట్లా మీరు ఎట్లా కొడితే అట్లా, లేదంటే మేమే పంపిస్తామంటే మీ ఇద్దరిని ఎవరో ఇద్దరిని సెలెక్ట్ చేయండి, మీకు పంపించేస్తాం లింక్.
ఆ లింక్లో ఉండేటువంటి అన్ని ప్రశ్నలకు మీరు సమాధానం చేసి కింద సబ్మిట్ కొడితే మాకు వచ్చేస్తుంది. లేదు ఒక నిద్ర కూడా మాకు ఇవ్వండి, మా వెంట ఉంటారు పంపిస్తే, కానీ తప్పకుండా చేయాలి. ఈ వారం రోజుల్లో పూర్తి చేయాలి. మీకు అనుమానం ఉందనుకోండి, ఫోన్ చేసి నాకు చెప్తే కనుక దాన్ని ఇంకా మనం సరళంగా చేస్తాం. ఇదేమో ఇప్పుడు జరగాల్సింది. ఈ ఎండాకాలము తర్వాత జూన్లో ఇట్లాగే కూర్చుంటాం అందరం ఇట్లే కూర్చుంటాం. ఏ కార్యక్రమాలు చేద్దాం అనేది ఒకసారి మనం ఆలోచించి ముందుగా ఇది నేను సంక్షిప్తంగా